నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన నారపురెడ్డి మౌర్య. ప్రజా సమస్యల పరిష్కారానికే అధిక ప్రాధాన్యత అని నూతన కమిషనర్ వెల్లడి. వార్తల్లోని వివరాలు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేటాయించిన 2024 నిధుల విషయంపై తెలుగుదేశం పార్టీ నాయకులు దంపూరి భాస్కర్ యాదవ్, మెహబూబ్ బాషా తదితరులు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి విడుదల చేసిన భారీ బడ్జెట్ పై ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమితో కలిసిన రాష్ట్ర కూటమి ప్రభుత్వం భారీ విజయం వెనుక టీడీపీ జనసేన నేతల కృషి ఎనలేనిదన్నారు. అందుకే కష్టాల్లో ఉన్న ఏపీకి బీజేపీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విషయంలో సహకరించిందని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతిని క్యాపిటల్ సిటీగా ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ చేసి ఎన్నో సమస్యలకు ఎన్నో ఇబ్బందులకు గురయ్యి అమరావతిని ఒక రూపం తీసుకొచ్చి చెక్కిన శిల్పి చంద్రబాబు నాయుడు గారు. స్టార్ట్ అయిన కొద్ది రోజులకి కొన్ని బిల్డింగ్లు, కొన్ని రోడ్లు వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లో వచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికే క్యాపిటల్ సిటీగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఉన్న ఒక రాష్ట్రానికి దిక్కు లేకుండా ఈ రాష్ట్రానికి 3 క్యాపిటల్ సిటీలు అని ప్రకటించి చేసింది ఏమీ లేదు. పోనీ ఆ క్యాపిటల్ సిటీ ఎక్కడో ఆ క్యాపిటల్ సిటీకి కూడా ఈయన పోలేక లాస్ట్లో ఎలక్షన్ దగ్గర వైజాగ్కి చేరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒకసారి కళ్ళు తెరవాలి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఈ 10 సంవత్సరాల కాలంలో ఎంతైతే బడ్జెట్ 22,000 కోట్లు ఇచ్చినటువంటి కేంద్ర నిధులు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన 2 నెలలకే దాదాపు 15,000 గ్రాంటుని ఈరోజు అమరావతి కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారంటే ఆయన చాణక్యం ఏ విధంగా ఉందో ప్రజలందరూ గుర్తించింది ఈ జగన్మోహన్ రెడ్డి గారే. అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి 2 కళ్ళు లాంటి అమరావతి అయితేనేమి, పోలవరం అయితేనేమి. అమరావతికి నిన్న కేంద్ర బడ్జెట్లో మోడీ గారు 15,000 కోట్లు ఇవ్వడం అయితేనేమి, అదేవిధంగా పోలవరానికి ఎందుకంటే రాష్ట్ర విభజనలోనే ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరానికి, రైతాంగానికి వెన్నుముకైనటువంటి పోలవరానికి కేంద్ర ప్రభుత్వం మేముండాము, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు మేము దాన్ని టేక్ ఓవర్ చేస్తామని చెప్పడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షధ్వానాలు ప్రకటించారు. అందులో భాగంగా మేము కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు హర్షాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం ఇవే కాకుండా 8 ఉమ్మడి జిల్లాలకు ప్రతి సంవత్సరం 50 కోట్ల రూపాయల లెక్కన కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి కోసం వైజాగ్ నుంచి చెన్నైకి ప్రత్యేకమైన కారిడార్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఆంధ్ర రాష్ట్రానికి నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్లో కేవలం ఆంధ్ర రాష్ట్రానికే ఒక పేరా వదిలి ఆ పేరాలో వరాల జల్లు కురిపించినట్టు నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా అదేవిధంగా తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీగా నారపురెడ్డి మౌర్య బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ నందు అధికారికంగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో కమిషనర్ మౌర్య మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. కౌన్సిల్ సహకారంతో అధికారులను సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ తిరుపతి నగర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ప్రజా సమస్యలపై వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించేలా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్ని విభాగ అధిపతులతో జరిగిన సమావేశంలో అన్ని విభాగాలకు సంబంధించిన విషయాలపై చర్చించడం జరిగిందన్నారు. అధికారులతో కమిషనర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ తిరుపతి నగర అభివృద్ధికి కలిసికట్టుగా సమన్వయంతో పనిచేద్దామని సూచించారు. నూతన కమిషనర్ మౌర్యకు అధికారులు, సిబ్బంది, పలువురు కార్పొరేటర్లు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, ఉప కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్,
హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, కేఎల్ వర్మ తదితరులు పాల్గొన్నారు. మౌర్య 2018 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ని. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్గా అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇంతకుముందు జేసీ చేశాను. ఎప్పుడైనా జేసీ ముందు కానీ జేసీ తర్వాత కానీ మున్సిపల్ కార్పొరేషన్లో చేయాలనేది నా ఒక ఆపర్చునిటీగా నేను తీసుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇష్యూస్, ఈ లోకల్ బాడీలోని ఇష్యూస్ ఇవన్నీ కూడా నేను కలెక్టర్ అవ్వకముందు తెలుసుకుంటే తర్వాత నా కలెక్టర్ అయిన తర్వాత కూడా ఇవన్నీ హెల్ప్ఫుల్గా ఉంటాయనేసి ఆ ఉద్దేశంతో మున్సిపల్ కమిషనర్ జేసీ తర్వాత తీసుకోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా అంటే నాకు ముందు కమిషనర్ గారు ఏం చెప్పారంటే డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఎక్కువగా ఉందని చెప్పారు. అది నా ప్రియారిటీ, ఇమీడియట్ ప్రియారిటీ. అవి కాక ఇక్కడ యాత్రికులు ఎక్కువ వస్తుంటారు కాబట్టి తిరుపతిలో శానిటేషన్, క్లీన్లీనెస్ అండ్ ప్రజలకి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవి ఒక వారంలో నాకు అర్థమవుతాయి. అండ్ ఈ రివ్యూ మీటింగ్స్లో కూడా ఏవి ఇష్యూస్ ఏవి ప్రియారిటైజ్ చేయాలో ఆ ఇష్యూస్ని ప్రియారిటైజ్ చేసి, అలాగే రెగ్యులర్ డే టు డే అడ్మినిస్ట్రేషన్ కాకుండా పబ్లిక్ స్పేసెస్ని డెవలప్మెంట్ చేయడం అనేది కూడా ఒక ప్రియారిటీగా తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తుడా వైస్ ఛాన్సలర్ని కలిసి ఆగస్టు నెలలో 24, 25, 26వ తేదీలలో తిరుపతి ఇందిరా మైదానంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అనుమతి కొరకు వినతిపత్రం సమర్పించామని తిరుపతి అఖిల భారతీయ యాదవ మహాసభ సభ్యులు పేర్కొన్నారు. ఈరోజు అఖిల భారతీయ యాదవ మహాసభ యువత అందరూ కూడా తుడా వీసీ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో శ్రీకృష్ణ అష్టమి వేడుకలు ఏ రకంగా జరగాలని సార్తో కూడా వివరంగా కూడా యువతంతా కూడా కలిసి మేము మాట్లాడడం జరిగింది. మాకు చాలా సానుకూలంగా కూడా సార్ మాకు సహకరించారు. రాబోయే రోజుల్లో 24, 25, 26లో మన ఇందిరా మైదానంలో శ్రీకృష్ణ అష్టమి అనేది ఏ రకంగా జరుపుకోవాలి, జన్మస్థానం అనేది చాలా తిరుపతి అనేది ఒక శ్రీకృష్ణుని ప్రతి ఒక్క ఇది మా కులము ఇది మా కులం అంటారు. భగవంతుడు అనేది మనందరికీ సరి సమానమే. ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో చెందిన ప్రతి ఒక్క యువకులు కావచ్చు, అదేవిధంగా స్థానికులు కావచ్చు, శ్రీకృష్ణ జన్మస్థానం వేడుకలను కలిసి ఈ వేడుకలు ఘనంగా జరపాలని అఖిల భారతీయ యాదవ మహాసభ ద్వారా తెలియజేస్తున్నాము. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్ యాదవ్ మాట్లాడుతున్నాను. ఈ రాబోయే ఆగస్టు 24, 25, 26 శ్రీకృష్ణ జన్మాష్టమి ఆయన జన్మదిన వేడుకలు ఒక పెద్ద ఎత్తున తిరుపతి ప్రజలందరికీ, చుట్టుపక్కల గ్రామాలకు, కొండపైన నివసించే వారికి అందరికీ సమాన హక్కు ఉంది. అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఈ శ్రీకృష్ణ జన్మాన్ని అందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. 5 తారీఖులు 25, 24, 25, 26 తారీఖుల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా చేయాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మెచ్చుకునేలాగా యాదవుల యొక్క గొప్పతనాన్ని చాటాలని చెప్పి 3 రోజుల పాటు ఇందిరా మైదానంలోని స్థలంలో యాదవ శ్రీకృష్ణ జన్మాష్టమి చేయాలని చెప్పి మేమందరూ యాదవ మహాసంఘం నుంచి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఈసీ గారికి వినతి పత్రం ఇచ్చి మాకు పర్మిషన్ అడగడం జరిగింది. ఆయన కూడా మాకు సానుకూలంగా చేసుకోమని చెప్పారు, ఘనంగా చేయమని చెప్పారు. ఓం నమో వెంకటేశాయ. ప్రపంచ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో ప్రపంచ దిక్సూచి సమస్త మానవాళి ఎలా జీవించాలని చెప్పి గీత ద్వారా మనకు ఉపదేశించినటువంటి గొప్ప దేవతామూర్తి శ్రీకృష్ణుల వారి జన్మాష్టమి సందర్భంగా రేపు నెల 24, 25, 26 3 రోజుల పాటు ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో ఇదే తుడా మైదానం నుంచి
శ్రీకృష్ణ వేడుకలు జరిపించాలని చెప్పి తిరుపతిలో ఉండేటువంటి శ్రీకృష్ణ స్వామివారి భక్తులు కానీ అదేవిధంగా యాదవ యువత కానీ అందరం కలిసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది. తిరుపతి ప్రజలు, స్థానికులు, శ్రీవారి సేవకులు, శ్రీవారి భక్తులు అందరూ కూడా శ్రీకృష్ణ వేడుకలలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తన రచనలతో అడ్డరానితనం, దళిత హక్కులు మరియు కుల విభజనకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన గొప్ప కవి గుర్రం జాషువాని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. గుర్రం జాషువా వర్ధంతిని తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు. జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుర్రం జాషువా వర్ధంతిని తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు. జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ జాషువా యొక్క అన్ని రచనల్లో సాధారణ ఇతివృత్తాలు కనిపిస్తాయని తెలిపారు. ఆయన రచించిన గబ్బిలం, ఫిరదౌసి మరియు కందిసిక్కుడు వంటి సాహిత్య పుస్తకాలు బడుగు బలహీన వర్గాల చైతన్యానికి దోహదం చేశాయని, ఈ రచనలు జాతీయ స్థాయిలో తెలుగు భాషకు గుర్తింపు తెచ్చాయన్నారు. ఆయన రాసిన పద్యాలు ప్రముఖ పౌరాణిక నాటకం హరిశ్చంద్రలో చేర్చబడ్డాయని వివరించారు. 1995లో ఆంధ్రప్రదేశ్లోని దళిత సంఘాలు జాషువా జన్మదినాన్ని పురస్కరించుకుని వివిధ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించడం ప్రారంభించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, వ్యవస్థాపక కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కన్నప్పగారి కేశవరెడ్డి, చంద్రబాబు నాయుడు, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, ఫణిభూషణ్ రెడ్డి, మల్లారపు రవిప్రసాద్, విద్వాన్ కస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. కవి కోకిల, మహాకవి, సంఘ సంస్కర్త గుర్రం జాషువా గారి 53వ వర్ధంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. అంటరానితనాన్ని రూపుమాపేదానికి తన కళాన్ని పదును పెట్టిన సంఘ సంస్కర్త గుర్రం జాషువా గారు మనుషులంతా ఒక్కటే, కుల మతాలకు అతీతంగా తన వ్యాసాల ద్వారా, కవిత్వాల ద్వారా ప్రజలను నిద్రలేపిన కవి పుంగనుడు గుర్రం జాషువా గారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఘన నివాళి రాయలసీమ రంగస్థలి అర్పించాము. ఆయనకు కవి కోకిల, పద్మభూషణ్ బిరుదులు కూడా ఉన్నాయి. అలాగే ఆయన రచించిన కావ్యాల్లో గబ్బిలం, ఫిరదోసి వంటి కావ్యాలు జనాల్ని ఎంతో ప్రభావితం చేశారు. అలాంటి మహనీయుని వర్ధంతిని ఈరోజు జరుపుకుని ఘన నివాళి రాయలసీమ రంగస్థలి అర్పిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని తోమల అర్చన సేవల్లో తెలంగాణ, జార్ఖండ్ గవర్నర్ మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్, అలాగే ఉదయం వీఐపీ విరామ సమయంలో ఉడిపి పాలిమర్ మఠం పీఠాధిపతి విద్యాధీశ స్వామీజీ మరియు ఇండియన్ క్రికెట్ ప్లేయర్ ప్రసిద్ధ్ కృష్ణ దంపతులు వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలోని తెలుగు వారందరూ సంతోషంగా ఉండాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించామని అన్నారు. ప్రజలందరూ ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని కోరుకున్నామన్నారు. Spirituality is the only concept which will help to strengthen the world peace. The humanity can live in peace, whether it is a family peace or the society peace or the world peace, that will get strengthened only by spirituality. Lord Venkateswara bless all of us. Whenever we are coming to Tirumala Tirupati, it is always reflecting the great culture of Telugu. Wherever the Telugu people are living all over the world, they respect Lord Venkateswara. Lord Venkateswara bless all of us. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్గా తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన నారపురెడ్డి మౌర్య.
ప్రజా సమస్యల పరిష్కారానికే అధిక ప్రాధాన్యత అని నూతన కమిషనర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.